ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 25/4/2019 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనయోగము, ఉద్యోగాభివృద్ధి, నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందడము, వివాహ నిశ్చయతాంబూలాదుల్లో అనుకూలతలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడం కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కానీ, బెంచ్ మీద ఉన్న వాళ్ళని ప్రాజెక్టులోకి తీసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విదేశాలకి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు అద్భుతమైనటువంటి శుభ యోగాలుగా చెప్పబడుతోంది. అటువంటి ప్రయత్నాన్ని వెంటనే చేయండి. క్యాంపస్ సెలక్షన్స్లో కూడా ఉద్యోగాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి, వ్యాపార లాభము, వైవాహిక జీవితంలో అనుకూలతలు, కళ్యాణ నిశ్చితాంబూలాలు పుచ్చుకోవడము, శుభ ప్రయాణాలు, వాహన సౌఖ్యము, నూతన వస్తువులు కొనుగోలు చేయడము, అనుకూలమైనటువంటి ధనయోగము, సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగించడము, సంఘంలో మంచి మర్యాదలు కలిగినటువంటి పాత్రను పోషించడము, గొప్పమైనటువంటి బాధ్యత నెరవేర్తించడము, రాజకీయ రంగంలో అభివృద్ధి, చిత్రపరిశ్రమలో అనుకూలతలు, చిత్ర నిర్మాణ రంగంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, అనేక రకాల ఆర్థికమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రయాణ, తీర్థయాత్ర సేవన లాంటివి అనుకూలంగా ఉన్నాయి. పితృ సంబంధ వర్గీయుల నుంచి ఒక శుభవార్త తప్పకుండా వింటారు. అది అత్యంత ఆనందాన్ని కలిగించే అవకాశంగా చెప్పబడుతుంది. ఈరోజు చాలా ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునే అవకాశం ఉంటుంది. ఒక విచిత్రమైనటువంటి బహుమానాన్ని కూడా అందుకుంటారు. ఒక వ్యక్తి పరిచయం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రోజంతా కూడా మీకు శుభయోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు వీరికి తీవ్రమైనటువంటి ధన నష్టం, అవమానం, కోపము, చికాకులు, వాహన ప్రమాదాలు. 2 గంటల నుంచి మీకు అధిక ధనయోగము, వ్యవహార లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయము, శుభమైనటువంటి సంతాన వార్త, అధికమైనటువంటి ఆనందాదియోగాలు, రుణపీడ పరిహారము, రుణ సంబంధ విషయాల అనుకూలతలు. మధ్యాహ్నం లోపల రుణపీడ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగానికి రాజీనామా చేద్దామనే భావన ఎక్కువగా ఉంటుంది, అనవసర ప్రయాణాలు చేసుకునే ప్రయత్నం సాగుతుంది, ప్రయాణంలో నష్టం ఉంటుంది, అగ్ని ప్రమాదం కూడా మధ్యాహ్నం లోపల సంభవించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాహనం కింద పడినా ఆ వాహనం వల్ల మీకు కాలికి కానీ ఎడమ చేతికి కానీ గాయాలయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మధ్యాహ్నం లోపల వ్యతిరేకత, మధ్యాహ్నం నుంచి అధికమైనటువంటి శుభయోగాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మధ్యాహ్నం వరకు దైవనామస్మరణ, మౌనము, అందరితో కూడా మధురంగా మాట్లాడము, చాకచక్యంగా మాట్లాడము, మితిమిన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించకపోవడము, తలబిరుసుగా ఉండకపోవడము, వివాదాంశాలు చర్చించకపోవడము, విద్యా సంబంధ విషయాల్లో అనగా విదేశాలకు వెళ్లే నిమిత్తమై చేసేటువంటి విద్యా సంబంధ పరీక్షలు లేదా ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షలు లేదా ఇతరత్ర ఏవైనా పోటీ పరీక్షలు కానీ మధ్యాహ్నం తదుపరి ఏర్పాటు చేసుకుంటే శుభయోగంగా ఉంటుంది. మీకు మధ్యాహ్నం లోపల బాగులేదు అంటే మీ ప్రయత్నం బాగా ఉంటే వివరాలు కూడా అనుకూలంగా ఉండవచ్చును. అనగా ప్రయోజనకరమైన శుభయోగాలు కనుక ఉన్నప్పటికీ కూడా నేను చెప్పిన దానికంటే కూడా మీకు అదృష్ట జాతకులు అయితే తప్పకుండా మీరు మధ్యాహ్నం 11 లోపల ఎగ్జామ్స్ రాసిన ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే అవకాశం ఉండవచ్చుగాక. గోచారంలో మాత్రం 2 గంటల వరకు మీకు అనగా 1:48 వరకు బాగులేదు. తర్వాత మీకు అద్భుతమైన యోగాలు చెప్పబడుతోంది. కాబట్టి స్పెక్యులేషన్స్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ, వైవాహిక జీవితంలో ఏవైనా చర్చలు కానీ లేదా కళ్యాణ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం తర్వాత సాయంకాల సమయంలో ఏర్పాటు చేసుకుంటే అనుకూలవంతమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం దాదాపుగా వ్యతిరేకత ఉన్న 6 నుంచి 7 గంటల వరకు శుభయోగంగా ఉంది. మధ్యాహ్నం తర్వాత 2 గంటల నుంచి శుభయోగాలుగా చెప్పబడుతోంది. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో కూడా ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, లేదా మధ్యాహ్నం తదుపరి శుభకార్యాలు ప్రారంభించండి, అనుకూలవంతమైన శుభయోగాలు పొందవచ్చును. అలాగే వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పొద్దున్న లేవగానే మీరు తప్పనిసరిగా దేవ దర్శనం చేసుకోండి.
అనగా లక్ష్మీదేవి పటాన్ని కానీ, వెంకటేశ్వర పటం కానీ, శివుడి పటం కానీ, లేదా మీ అమ్మగారి కాళ్ళకు నమస్కరించండి, నాన్నగారి కాళ్ళకు నమస్కరించండి. ఎందుకంటే ఈరోజు వ్యతిరేకత మీకు ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది మాట్లాడినా వ్యతిరేకంగా ఉంటుంది. అది ఎప్పటి వరకు 11 గంటల వరకు కాస్త చికాకులు ఎక్కువగా ఉంటాయి. 11 గంటల నుంచి మీకు శుభ ప్రతాపం ప్రారంభమవుతోంది. ధనయోగం, ఉద్యోగ ప్రాప్తి, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు, అధికమైనటువంటి ధనయోగాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభాలు. ఎందుకంటే ఉదయం లేవగానే ఎందుకు ప్రశాంతంగా ఉండమని చెప్పాను? లేవగానే మీకు చికాకుతో ప్రారంభమవుతుంది. ఆ చికాకుతో ప్రారంభమైనటువంటి విషయంలో రోజు మొత్తం కూడా చెడిపోయేటువంటి ప్రమాదం ఉంది. 11 గంటల వరకు మనకు కాస్త బాగాలేదు కాబట్టి, మనకి 11 గంటల నుంచి అనుకూలంగా ఉంది కాబట్టి లేవగానే భగవన్నామ స్మరణ, లేవగానే భగవన్ దర్శనము, తల్లిదండ్రుల యొక్క కాళ్ళకు నమస్కారం చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా పరిపూర్ణమైన విజయాన్ని సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం, విదేశీయాన యోగ్యత, విదేశాల్లో విద్యాభ్యాసం, విదేశాల్లో వ్యాపారం, అనుకూలమైన ధనయోగాలు, అనేక రకాల ఉద్రిక్తల నుంచి బయటపడడం, వాహన సౌఖ్యం, వైవాహిక జీవితంలో అనుకూలతలు, ముఖ్యంగా నిశ్చయితాంబులాలు ఇచ్చిపుచ్చుకోవడం, రుణపీడా పరిహారం, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, అధిక ధనయోగాలు, బహుమానాలు అందిపుచ్చుకోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ లాభాలు రావడం వల్ల గృహోపకరణకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణము, స్వదేశాల్లో ప్రయాణము, తీర్థయాత్ర సేవన, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, దాన ధర్మాదులో పాల్పంచుకోవడము, యజ్ఞాధికతుల్లో పాల్పంచుకోవడము, ఇలా అనేక రకాల విషయాల్లో కూడా మీకు అనుకూలవంతమైన శుభస్థితి ఎక్కువ చెప్పబడుతోంది. మాట మధురంగా వస్తుంది, సామరస్యంగా ఉంటారు. 11 గంటల వరకు కాస్త మౌనము, భగవద్ధ్యానంతో ఉంటే 11 గంటల నుంచి మీకు తిరుగులేని విధంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నత స్థితి కనబడుతోంది. చిత్ర నిర్మాణ రంగంలో పాలు పంచుకునే అవకాశాలు, రైతు సోదరులకి అనుకూలతలు, అనేక రకాల అనారోగ్యాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరంతా కూడా ఏ కార్యక్రమం సరే 11 గంటల తర్వాత మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల అనుకూలత బలంగా ఉంటుంది. వీరికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత నుంచి అద్భుతమైనటువంటి శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు చేయకూడదు ప్రయాణం. ఎంతటి ఇంపార్టెంట్ ప్రయాణం ఉన్నా సరే ఈరోజు మీరు చేయకపోవడం మంచిది. ప్రతికూలత ఎక్కువ ఉంటుంది. ఈవెన్ దో మీరు ముందుగానే బుక్ చేసుకున్నటువంటి విదేశీ ప్రయాణం కానీ, స్వదేశీ ప్రయాణం కానీ, విమానము సాంకేతిక లోపం వల్ల ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. స్వామి, నా జాతకం వల్ల నా విమాన ప్రయాణం ఆగిపోతుంది కరెక్టే, మరి నాతో పాటుగా మీరు చెప్పినటువంటి జాతకాల్లో ప్రయాణం లాభంగా ఉంటున్నటువంటి వ్యక్తుల యొక్క జాతకం బాగుండి వాళ్ళు కూడా అందులో ఉంటే వాళ్ళ ప్రయాణం కూడా ఆగిపోతుంది కదా అనేటువంటి ప్రశ్న కూడా మీకు తగలవచ్చు. కాదు, నాకు తెలిసినంత వరకు అంటే మంచి ప్రశ్న. ఒక దుర్యోగం వల్ల మంచి యోగాలు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణంలో 10 మందిలో 5 కనుక లేదా 4 కనుక ఇటువంటి రాసుల వాళ్ళు ప్రయాణ అసౌకర్యమైనటువంటి యోగం ఉన్న వాళ్ళు కనుక ఎక్కినట్టయితే ఈ 4 ప్రభావం కూడా ఆ 4 పైన పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మంచి ప్రభావం అనేది పడే అవకాశం కష్టం. మంచి అనేది 100% ప్రయత్నం చేస్తే 1% పెరుగుతుంది. చెడు 1% చేస్తే 100% వ్యాపిస్తుంది. సువాసన కొద్ది దూరం వరకే వస్తుంది, దుర్వాసన చాలా దూరం వరకు వ్యాప్తిస్తుంది. లాగా మనం చేసేటువంటి మంచి పనిలో ప్రతిఫలం తక్కువ కనబడుతోంది, చెడ్డ పనులలో ఫలితం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతాంశంలో మీ ప్రయాణం వల్ల ఇతరుల ప్రయాణం కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ రాశి లాగానే ఆ ప్రయాణం చేసేటువంటి ఫ్లైట్ నడిపేటువంటి పైలట్ జాతకం కూడా అదే ఉందనుకోండి, వారి జాతక ప్రకారం అదే ఉంటుందిగా, వారి ప్రయాణం కూడా ఆగిపోతుందిగా. అలా ఎందుకు ఊహించరు మీరు? కాబట్టి మీ ప్రయాణం ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు ఏర్పాటు చేసుకోకండి. ప్రయాణం వల్ల నష్టము, ప్రయాణం వల్ల ధన నష్టము, వ్యవహార లాభం, వ్యవహార నష్టము, సమయానుకూలంగా వెళ్ళకపోవడం వల్ల ఉద్యోగ నష్టము, వ్యాపార నష్టం, ఇలా అనేక రకాల నష్టాలు ఉన్నాయి మీకు. కాబట్టి ప్రయాణాన్ని సాధ్యం వరకు ఈరోజు ఏర్పాటు చేసుకోకండి. అనవసరమైనటువంటి చికాకులను కలిగించుకోకండి. తెలియని వ్యక్తుల్ని పరిచయం చేసుకోకండి, దాని నష్టం. ధనం విషయంలో జాగ్రత్త ఉండండి. ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాలు చేయండి, కాకపోతే సరైనటువంటి పత్రాలని తీసుకొని పూచికత్తుగా పెట్టుకుని మాత్రం ఇవ్వండి. మీరు ఎవరికి కూడా పూచికత్తుగా ఉండకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాంశాలకు ముందుకు వెళ్ళకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య పూచికత్తుగా ఉండకండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఫుల్ విజయం సాధిస్తారు, కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో పరీక్షలు కనుక ఉన్నట్టయితే అధిక శ్రమ చేయాల్సిందే, లేదా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని విధంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, కోపతాపాలు ఎక్కువగా ఉన్నాయి, బాంధవ్యాలు విడిపోయే అవకాశాలు, ఆస్తిపత్ర పంపకాల్లో చికాకులు, కోర్టు వ్యవహారాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల అన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం. దీనికి విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా విజయవంతంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. పెసర్లు, ఉలవలు,
నల్ల నువ్వులు దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి, తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. శనగలు కూడా దానం చేసే ప్రయత్నాన్ని చేయండి, శుభ స్థితి మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కింద జాగ్రత్త కష్టపడండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ శాఖలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు పని చేస్తారు కాబట్టి భారం మీ మీద ఎక్కువగా వేస్తారు. ఇక్కడ ఇలాంటి అసౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. వీరికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంతాన సంబంధ విషయాల్లో అత్యద్భుతమైనటువంటి శుభవార్తలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, వ్యవహారము అనుకూలంగా వెళ్ళడము, నూతన వ్యాపార అభివృద్ధి, విదేశాన సౌఖ్యము, విద్యాభివృద్ధి, అకాడమిక్ ఎడ్యుకేషన్లో అత్యున్నతమైనటువంటి శుభస్థితి పొందడము, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చేటువంటి అవకాశం, చేతి నిండా ధనం ఉంటుంది. గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. భర్తని బుజ్జగింపజేసి బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. గిఫ్ట్గా కూడా మీరు బంగారు ఆభరణాలు పొందే అవకాశం ఉంటుంది. ఆత్మీయుల యొక్క సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. సౌకర్యవంతమైన భోజనం ఉంటుంది. ఈరోజు ఏదైనా తీర్థయాత్ర సేవన ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలతలు, ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, ఆన్సైట్లో విదేశానితో పాటుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి అవకాశం, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభించడం, ఒక మంచి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశం ఉంటుంది. అనుకూలవంతమైన ప్రయోజకురాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని ప్రారంభిస్తారు, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ కలిసి వస్తుంది. తప్పకుండా ధనయోగాలు బలంగా ఉన్నాయి. ప్రతి చోట మీ గౌరవం పెంపొందించుకుంటారు. ఉన్నత వర్గీయులతో ఆనందంగా గడుపుతారు. రాజకీయ రంగంలో అనుకూలతలు, ఆస్తిపాత్ర పంపకాలు బాగున్నాయి. కోర్టు వాదనను కూడా సమస్యపోయేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాలుగా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ఆరోగ్యం, వివాహ నిశ్చితాంబులాదులు, అనుకూలతలు, సంతాన ప్రాప్తి, అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి శుభస్థితి. ఈరోజు అత్యంత ఆనందంగా ఉండే రోజు మీకు చెప్పబడుతోంది. నిన్నటి రోజు కూడా ఇలాగే ఉందనుకుంటాను. ఇటువంటి శుభమైనటువంటి రోజు మీకు చెప్పబడుతోంది. ఇలా ఈ రోజందరికీ కూడా మీకు శుభస్థితిగా చెప్పబడుతూ వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెల్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ప్రతి చోట మీకు పలుకుబడి బాగా ఉండడం, రాజకీయ రంగంలో అనుకూలతలు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్ ప్రాప్తించుకుంటారు. శుభస్థితి ఎక్కువ చెప్పబడుతోంది. అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి, బెంచ్ మీద ఉన్న వారికి కూడా ప్రాజెక్టులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆన్ సైట్లో విదేశాలను పొందే అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అందరితో కూడా మాటల చాకిచిక్యంతో అందరినీ మీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ఆస్తిగాదాలన్నీ కూడా సమస్యపోతాయి. కోర్టు వివాదాలు, కోర్టు బయట పెద్ద మనిషి ఒప్పందంలో అని సమస్యపోతాయి. ప్రయాణ లాభాన్ని కలిగిస్తున్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ధనయోగం బాగా ఉంటుంది. ఆకస్మిక ధనాన్ని పొందుతారు. గుప్తమైన ధనాన్ని పొందుతారు. జూదం వల్ల కూడా లాభాన్ని పొందుతారు. తప్పకుండా రావాల్సిన ధనం చేతికి అవుతుంది. గృహోపకరణ అలంకరణాన్ని కానీ, సామాగ్రిని కానీ, లేదా సువర్ణ ఆభరణాలు కానీ, లేదా వాహనాన్ని కానీ, ఇతరత్ర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం, విలువైనటువంటి బహుమానాలు అందుకోవడము, విలువైన బహుమానాలు ఇతరులకు కూడా గిఫ్ట్గా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం, వివాహాదులు ఇచ్చే తాంబూలాదులు, అనుకూలతలు, అనేక రకాల వ్యక్తుల నుంచి ఆదరాభిమానాలు అందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, గ్రీన్ కార్డు, పిఆర్ కానీ, H1B వీసా కానీ అందుకునేటువంటి అవకాశాలు, మాతృ సంబంధ వర్గీయుల నుంచి ఒక శుభవార్త వినడం కానీ, లేదా బంధవ్యాలు కలుపుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు మీరు చేసేటువంటి పనిలో మంచి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అన్ని రకాల శుభయోగాలు ఎక్కువ కనబడుతున్నాయి. వీరికి ఈ రోజంతా కూడా అదృష్ట శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతూ ఈ శుభ సమయాన్ని, అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యతిరేకతలు, ప్రయాణ వల్ల నష్టాలు, అనారోగ్య సూచన, ప్రతికూల వాతావరణము, ధన నష్టము, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు, ప్రయాణాలు మానుకోవడం మంచిది, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, ప్రయాణంలో ఏదైనా అపశృతులు దొరికే అవకాశము లేదా అవమానాలు పొందే అవకాశము, గర్భిణీ స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట వెళ్ళడం మంచిది కాదు, నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. మంచి సమయంలో లేనటువంటి అనారోగ్యాలు కానీ, ప్రమాదాలుగా తెచ్చుకునే అవకాశం కనబడుతుంది. స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకపోవడం మంచిది. అధిక బంగారాన్ని మెడపైన ఉంచుకొని, ఒంటిపైన ఉంచుకొని బయటికి వెళ్ళడం కూడా మీ వస్తువులు దొంగల పాలే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
మద్యపానాన్ని సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం చాలా స్పష్టంగా కనబడుతోంది. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో నష్టాలు కనబడుతున్నాయి. ధనం విషయంలో నష్టాలు, ఆస్తి పంపకాలలో ఇబ్బందులు, కోర్టు తగాదాలు మీకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, ఇంతకు ఉన్నటువంటి గత 4 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక రోగం బయటపడే అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టము, ఉద్యోగంలో అపశృతులు, పై అధికారుల ఒత్తిడి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవుతాము అనుకున్న సమయంలో ఏదన్నా ఒక కొర్రిపడే అవకాశం ఉంటుంది. లేనిపోని వ్యక్తులతో అధికమైనటువంటి సంభాషణ అవమానానికి గురి చేస్తారు. ప్రేయసి విడిపోయే అవకాశాలు, భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు, అనవసర వాగ్వివాదాలు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కంటి సంబంధమైన అనారోగ్యం కూడా ఎక్కువ ఉంటుంది. చూపు మందగించే అవకాశాలు, ఇలా అనేక రకాల ఇబ్బందులు, చికాకులు ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రతి కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా మౌనంగా 1కి 10 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు ముందుకు వెళ్ళండి. కొన్ని విషయాల్ని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటే అన్నింటినీ కూడా పోస్ట్ పోన్ చేసుకోండి. శుభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 10:29 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, అనుకూలతలు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. అనవసర వివాద అంశాలు తలకెత్తుకుంటారు. పనికి మాలిన వ్యక్తుల గురించి అనవసర దాన ధర్మాలు చేయడం నష్టాన్ని కలిగిస్తుంది. దాన ధర్మాదుల వల్ల నష్టం ఏంటి గురుగారు? మీరే మంచిదని చెప్పారు కదంటే, అర్హత లేని వాడికి అందలం ఎక్కించడం లాంటిదే. అర్హత ఉండి అనుభవించే యోగ్యం ఉన్నటువంటి వాడికే దాన ధర్మాలు చేయండి. ప్రతి వ్యక్తికి కూడా పులోమంటూ అవసరం లేని వాడికి 10 రూపాయలు ఇవ్వడం అనేది నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి తొందరపాటుతనం వీళ్ళు ఎక్కువ ఉంటుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను దానటువంటి భావన, ప్రతి విషయం గురించి ఆలోచన లేకుండా హెల్ప్ చేసేటువంటి నేచర్ మీది. ఆలోచన చేయండి. తొందరపాటుతనాన్ని విడనాడండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. విపరీతంగా అందరినీ తొందరగా నమ్మకండి. విద్యార్థులు ఒకంత ఓపికగా ఉండండి. పరీక్షలు రాసే విషయంలో జాగ్రత్తగా పరీక్షలు రాసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని వ్యవహారం తదుర్చకపోవడము, అనవసరమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకపోవడం నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని ఎవరికి అప్పుగా ఇవ్వకండి. తెలియని వ్యక్తుల గురించి పరిచయాలు పెంచుకోకండి. అన్య స్త్రీ అన్య పురుష పరిచయం మీకు అనారోగ్యానికి కారణమవుతోంది. ఇవంతా కూడా మీకు ఒక రకంగా చెప్తే, విదేశాలు ఉన్న వారికి స్థిర నివాసము, స్థిరయోగము, వీసా సంబంధ సమస్య తొలగిపోవడము, ధనలాభము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభము, స్వదేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభము, ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి ఆన్సైట్లో విదేశాల ప్రాప్తి, ప్రమోషన్ ప్రాప్తించుకోవడము, రాజకీయ నాయకులకి లబ్ధి పొందడము, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, గొప్ప వ్యక్తుల సహకారం లభిస్తుంది. చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలత ఉంటాయి. బయట వ్యవహారంలో వేరే వ్యక్తులతో అధికంగా నమ్మకం చెప్పాను. చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలమైన వ్యక్తులతో సహవాసం మీకు ఎక్కువ ఉంటుంది. దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. రైతు సోదరులకి కూడా అనుకూలంగా శుభస్థితిగా చెప్పబడుతోంది. కొన్ని విషయాల్లో అధికమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులతో, నీచ వ్యక్తులతో, పనికిరాని వాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తులతో, అనగా అక్కడ మీరు అంచనా వేసుకొని ఎవరితో మీరు స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు అనే విషయాన్ని బేరీ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 2:59 నుంచి 4:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభం, వ్యవహార విజయం నిన్నటి కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. పర్వాలేదు. భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆన్ క్యాంపస్లో సెలక్షన్స్లో కూడా మీకు ఒకంత బెటర్మెంట్ కనబడుతోంది. అంటే ఉద్యోగాన్ని పొందేటువంటి అర్హతను సాధిస్తారు. ఉద్యోగస్తులకి లాభాలు ఉన్నాయి. వ్యాపారంలో అనుకూలతలు ఉన్నాయి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో లాభాలు రావు. పెట్టుబడి పెట్టకూడదు. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశం లేదు. విదేశీ ప్రయాణం లాభాన్ని కలిగిస్తుంది. విదేశాలు ఉన్న వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ కార్డు కోసం, వీసా కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. రాజకీయ రంగంలోని వారికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో పాలు పంచుకోకపోవడం మంచిది. అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషణలు, మీ యొక్క సొంత విషయాలు బయట వెళ్ళడం వల్ల అవమానాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఉదర సంబంధమైన, అలాగే లంగ్స్కి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఎడమ దవడకి సంబంధించిన విషయంలో కూడా మీకు అనారోగ్య సూచనలు ఎక్కువ చెప్పబడుతున్నాయి. దుష్ట సహవాసాన్ని విడనాడడం మంచిది. ప్రతికూలతలు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు ఏకాత్మమైన దృష్టితో
అంటే పరిపూర్ణ తదేక దృష్టితో కనుక మీరు పరీక్షలు రాస్తే ఉన్నతమైనటువంటి శ్రేణితో ఉత్తీర్ణ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడా అనుకూలత బలంగా ఉన్న వ్యతిరేకతలు కూడా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి ప్రతి పనిని కూడా ముందడుగు వేయండి. ప్రయత్నాలు బాగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా అనుకూల శుభస్థితిగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయం తర్వాత ఆకస్మిక ధనయోగం కానీ రుణ సౌకర్యాన్ని కానీ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి బహుమానాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్నం తర్వాత దగ్గరి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవను కానీ స్వదేశంలో ప్రయాణాలు కానీ లాభాన్ని కలిగిస్తాయి. అటువంటి ప్రయత్నాలు తప్పకుండా చేయవచ్చును. అనుకూలమైన శుభస్థితి పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. వైవాహిక జీవితంలో అనుకూలతలు ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నట్టయితే సాయంకాల సమయంలో ఏర్పాటు చేసుకోండి, బాగుంటుంది. సంతానం కోసం మళ్ళీ కొంతకాలం ఎదురు చూడక తప్పదన్న విషయాన్ని గుర్తుందండి. ఈ రాశి వారికి ఈరోజు సాయంకాల సమయంలో 2:34 నుంచి 5:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, చికాకులు ఎక్కువగా ఉన్నాయి, లేనిపోని విషయాల గురించి కక్కుర్తుపడే అవకాశాలు ఉన్నాయి. నేను ఎవరిని కూడా నిందించట్లేదు. అంటే ఈరోజు చేసేటువంటి పనులలో జుగుప్సాగరణ కొన్ని పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు గౌరవభంగం ఎక్కువగా ఉంటుంది. అంటే నీచ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. పనికిరాని వ్యక్తులకి ధన సహాయం చేస్తారు, అది మీకు వ్యతిరేకంగా కనబడుతోంది. ప్రతికూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ధన నష్టము, వ్యవహార నష్టము, అవమానము, చికాకులు, కోపము, అనవసర ప్రయాణాలు, చిత్ర నిర్మాణ రంగంలో ప్రతికూలతలు, రాజకీయ నాయకులకి అవమానాలు, మిమ్మల్ని రాజకీయ రంగంలోంచి పదవి నుంచి తీసివేసే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా మారడము, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వారికి మిమ్మల్ని ఉద్యోగాలను డిస్మిస్ చేయడము, లేదా మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టడం, ఆన్ సైట్కి వెళ్తాన్న వ్యక్తులు కాస్త డిస్మిస్ అయ్యి కూర్చునేటువంటి అవకాశాలు, లేనిపోని అనర్థాలు, ఇలా అనేకమైనటువంటి దుశ్చర్యలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో నష్టము, విలువైన వస్తువులు చేదారిపోవడం లేదా దొంగిలించబడడం, అనేక రకాల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. విద్యార్థులు కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనేటువంటి భావంతో మీరు ఆ విషయంలో ఉంటారు. పూర్తి స్థాయి విద్యా నష్టం జరగవచ్చును. విదేశాల్లో ఉన్న వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం వల్ల ఉద్యోగం పొందిన వారు డిస్మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. లేదా విదేశాల నుంచి కూడా మిమ్మల్ని స్వదేశానికి బలవంతంగా పంపించేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసే అవకాశం ఉన్నాయి. దీనికి దైవనామ స్మరణ, లలితా సహస్రనామ పారాయణ, శివ ఆరాధన, శివుడి అష్టోత్తరనామాని పారాయణ, నల్ల నువ్వులు దానం చేసుకోవడము, బెల్లము దానం చేసుకోవడము వల్ల మీకు అనుకూలమైన శుభ పరిణామాలు ఎక్కువ ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. మనసు తదేకంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. సత్ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. మనం ఆత్మసంతృప్తి, ఆత్మస్థైర్యం రెండు ఉండాలంటే భగవంతుని ఆరాధన ముఖ్యంగా చేయాలి. దానివల్ల ప్రయోజనవంతమైనటువంటి శుభస్థితి ఎక్కువగా పొందుతారు. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టకూడదు, నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల యొక్క స్థితిని బాగా పరిశీలించే ప్రయత్నం చేయండి. మీ పిల్లల్ని మిమ్మల్ని అవమానాల పాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. గురుగారు ఏంటంటే ఇంత భయపెడుతున్నారు మమ్మల్ని, ఇది భయపెట్టడం కాదు, జరిగేటువంటి చర్యల గురించి ముందుగా మిమ్మల్ని హెచ్చరిక చేయడము. దీన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వాలి. జాగ్రత్తగా ఉండాలని చెప్పడమే తప్ప ఇది భయపెట్టి నేను ప్రయోజనం పొందాలన్న భావన కాదు ఇది. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. చాలామంది అంటున్నారు భయపెడుతున్నారండి మీరు, అనారోగ్యం అని చెప్పేసి ఇలాంటి చెప్పి అని చెప్తున్నారు. అలాంటివి కాదు. ఇవి కేవలం మిమ్మల్ని ఉత్తేజం చేయడానికి, మిమ్మల్ని చైతన్యపరచడానికి ఒక దిక్సూచిగా పనిచేసేదే జ్యోతిష శాస్త్రం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అటువంటి విషయాలు మీకు జరిగే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకునే మార్గం కూడా చెప్తున్నాం కదా. అటువంటి మార్గంలో జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి. ప్రతిచర్యలు జాగ్రత్త పరిశీలించుకోండి. అనవసరంగా డబ్బుల్ని ఖర్చు పెట్టకండి. నిరంతరం కూడా భగవద్ధ్యానం చేయండి. అందరినీ కూడా మీరు ఆలోచించుకొని చుట్టూ ఉండే పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది, అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టే విషయం కాదు. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:29 నుంచి 1:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార లాభము, భోజన సౌఖ్యము, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బదిలీలు కూడా అనుకూలంగా ఉండడము, కుటుంబ వ్యక్తులకి దగ్గరగా ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉద్యోగము, విదేశాల్లో కూడా భార్యాభర్తలకి ఉద్యోగ ప్రాప్తి, సంతాన సౌఖ్యాలు, కళ్యాణ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడము, సంపూర్ణ ఆరోగ్యము, వ్యవసాయ క్షేత్రాన్ని, గృహ సంబంధ క్షేత్రాన్ని కొనుగోలు చేయడము, నూతన గృహ నిర్మాణ ప్రారంభము, సంపూర్ణ ఆరోగ్యము, ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, సంపూర్ణటువంటి
కాంట్రాక్టర్ ఉన్నటువంటి వ్యక్తులకి సంపూర్ణ ఉద్యోగ ప్రాప్తి అనగా పర్మనెంట్ ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడము, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడం, పిల్లల విషయంలో అనుకూలతలు, గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని కీర్తించబడము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనలాభము, వాహనాలు కొనుగోలు చేయడం, వాహన సౌకర్యం, అనేక విధాల ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకమైనటువంటి ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార అన్నిట్లో కూడా ఈరోజు మీకు శుభయోగాలు ఎక్కువ చెప్పబడుతున్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాలు పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. క్రీడాకారులకి అత్యంత శుభయోగాలు, ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు, సంపూర్ణ ఆర్థిక ప్రయోజనాలు, సుఖవంతమైనటువంటి వ్యవహారాదులు, కళ్యాణ తాంబూలాదులు, సంతాన యోగాలు, ధనము ఇచ్చిపుచ్చుకోవడంలో లాభాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలతలు, వస్తులాభము, వాహన లాభము, సువర్ణాభరణ ప్రాప్తి, ఇంటిలో వస్తువులు కొనుగోలు చేయడము, గృహ నిర్మాణాన్ని చేపట్టడము, ఆత్మీయుల రాక ఆనందాన్ని కలిగించడము, సకాల భోజనము, విందు భోజనాదులు, రాజకీయ రంగంలో ఉన్నత పదవి, చిత్ర నిర్మాణ రంగంలో పాలు పంచుకోవడము, అనుకూలమైనటువంటి శుభకార్యాలలో ఆసక్తి, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయము, విదేశాల్లో కూడా పరిపూర్ణ విద్యాభ్యాసము, విద్యా సంపూర్ణత, పిహెచ్డి లాంటి పట్టాలు అందుకునేటువంటి అవకాశం. గత వారంలో బెంచ్ మీద ఉన్నవారు ఈ రోజున మీరు తప్పకుండా ఉద్యోగంలో శుభస్థితిలో ఉన్నత స్థితిలో ఉండే అవకాశాలు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే సౌలభ్యము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, అనేక రకాల ఆర్థికము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, విదేశీయానము, గ్రీన్ కార్డు పొందడము, పిఆర్ పొందడము, H1B వీసా క్లిక్ అవ్వడము, ఇలా అనేక రకాల బంధువులతో కలిసి రావడము, కోర్టు తగాదని కూడా సమసిపోవడము, అనేక రకాల శుభయోగాలు పొందుకునే అదృష్ట యోగమైనటువంటి రోజుగా మీకు చెప్పబడుతోంది. ఈరోజు చాలా ఉత్సాహంగా, ఉల్లాసవంతంగా ఉండేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. పిల్లలతో విహారయాత్ర కానీ, తీర్థయాత్ర కానీ చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి ప్లానింగ్స్ కూడా మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. వీరికి ఈరోజంతా కూడా శుభయోగాలుగా చెప్పబడుతూ 1 అంకెను అదృష్టంగా చెప్తున్నాం. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.